అమూల్యతో రామరాజు మీద ఒట్టు వేయించి నిజం బయట పెట్టించి శ్రీవల్లిని అరెస్టు చేయించిన భద్రావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ధీరజు అమూల్యను తీసుకువెళ్ళి విశ్వ మీద పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తాడు. ఇచ్చేసేసరికి ఇంకా విశ్వ అయితే చాలా కోపంగానే మాట్లాడతాడు. భద్రావతితో కూడా నీ మేనల్లుడు చేసిన తప్పుకి శిక్ష పడాల్సిందే అంటూ మాట్లాడేసరికి ఇంకా ప్రేమను వచ్చి బ్రతిమాలుతుంది రేవతి. బ్రతిమాలడంతో ఎంత బ్రతిమాలినా చేసుకున్న దానికి చేసుకున్నంత అంటారు కదా. ఇంటి ఆడపడుచుని బాధ పెడితే చూస్తూ ఎలా ఊరుకుంటారమ్మా? నన్ను ధీరజు పెళ్లి చేసుకున్నాడు, తను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండొచ్చు కదా. ఉండడం మానేసి అలాంటి పిచ్చి పనులు చేయడం ఏంటి? తన జీవితాన్ని నాశనం చేస్తానంటూ మాట్లాడడం ఏంటి? అమూల్యను బెదిరించి రాత్రిపూట తీసుకువెళ్ళి అంత దారుణంగా చేస్తే ఊరికే వదిలిపెడతారా? ధీరజ్ చేసింది మంచి పనే, కంప్లైంట్ ఇవ్వడం మంచి పనే. వాడికి 4 తగలాలి, తగిలి తగిన శిక్ష పడితేనే మరొక్కసారి ఇలాంటి పిచ్చి పని చేయకుండా ఉంటాడు అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లోపలికి వచ్చిన తర్వాత ధీరజ్ చేసిన పని గురించి అందరూ మాట్లాడడంతో ధీరజ్ కరెక్ట్గానే చేశాడని రామరాజు ధీరజ్ని మెచ్చుకుంటాడు. ఇంకా అలా మెచ్చుకున్న తర్వాత ధీరజ్ వీళ్ళంతా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా పోలీస్ స్టేషన్కి హడావుడిగా వెళ్ళిన భద్రావతికి అయితే మేనల్లుడిని విడిపించుకోవడం సాధ్యం కాదు. లాయర్ని తీసుకొస్తారు, అయినా సరే సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ అమ్మాయి మీద కంప్లైంట్, అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడని, తనని ఏదో చేయాలనుకున్నాడని ప్రత్యక్షంగా అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇవ్వడంతో కేసు బాగా బలంగా ఉంటుంది. గట్టిగా బిగుసుకోవడంతో ఇంకా భద్రావతి కూడా ఏమీ చేయలేకపోతుంది. ఏంటక్క ఏంటిదంతా? అసలు రామరాజు మీద పగ తీర్చుకోవాలనుకుంటే మనం పగ తీర్చుకోవాలి అంతే తప్ప ఇలా ఎందుకు చేసావక్క? చూడు, ఇప్పుడు నువ్వు ఆ రామరాజు కూతురు జోలికి వెళ్ళడం వల్ల ఎంత ప్రాబ్లం అయిందో. అసలు ఆ రామరాజు కూతురు వీడికి ఎలా పడిందక్క? వీడికి పడడానికి అసలు ఎలా అవకాశం ఉంది? అసలు ఎలా పడిందక్క అని చెప్పనేసరికి చెప్తాను రారా, అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో ఏటో చెప్తాను. నా మేనల్లుడు ఒక్కడే తప్పు చేశాడంటూ ఇది చెప్పుకొస్తుంది కదా. తప్పు చేసిన వాళ్ళు మరొకరు కూడా ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను చెప్పాలి, చెప్పి తీరాలి అంటూ మాట్లాడేసరికి ఎవరి గురించి అక్క, ఎవరి గురించి అనగానే తప్పు చేసిన వాళ్ళు ఇంకొకరు కూడా ఉన్నారు అని చెప్పాను కదా సేన. వాళ్ళెవరన్న విషయం నీతో పాటు అందరికీ తెలియాలి అని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ఏ భద్రావతి మళ్ళీ ఆ ఇంటి వైపు వెళ్తున్నావేంటి అంటూ భద్రావతి వాళ్ళ అమ్మ అనేసరికి నా మేనల్లుడు ఒక్కడే తప్పు చేశాడు అని అంటున్నారు కదా అమ్మ. నా మేనల్లుడితో పాటు మరొకరు తప్పు చేసిన వాళ్ళు కూడా రామరాజు క్షమించకూడదు కదా. మరి అలా ఎలా క్షమించి ఇంట్లో పెట్టుకుంటాడు అనగాని ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఆ అమూల్య గురించి అనగాని అమూల్యనా? అమూల్యదేముందమ్మా, వయసులో ఉంది, ఏదో చిన్న చేసిందంతే తప్ప తనేమీ తప్పు చేయలేదు, తప్పు చేయవలసిన అవసరం కూడా తనకు లేదు, తప్పు చెయ్యదు కూడా అంటూ మాట్లాడేసరికి మరి ఇంకెవరు అనగానే చెప్తాను రా, తన నోటితోనే చెప్తాను. అసలు ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు కదా. అంతా విశ్వే చేశాడు అంటున్నారు. విశ్వ కావాలని తనను తీసుకుని వెళ్ళిపోయాడు అంటున్నారు. అసలు వాడి వరకు ఆ అమూల్యని ఎవరు తీసుకొచ్చారో ఏంటో తెలుసుకోవాలి కదా, తెలుసుకుని తీరాలి కదా అంటూ మాట్లాడేసరికి ఎవరి గురించి మాట్లాడుతున్నావే అనగానే రామ్మ నీకే తెలుస్తుంది అంటూ అక్కడి నుంచి కాస్త తీసుకుని వెళ్తారు. అందరూ కూడా వస్తారు. ఒరే రామరాజు అనేసరికి రామరాజు కాస్త బయటికి వస్తాడు. బయటికి వచ్చేసరికి ఏంటి, నీ మేనల్లుని జైల్లో పెట్టించాము, ఎలా విడిపించుకోవాలో అర్థం కాక కాళ్ళ బేరానికి వచ్చావా అని చెప్పాను. కానీ నేను నీ దగ్గరికి కాళ్ళ బేరానికి రావడం ఏంటి రామరాజు? కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారు కదా.
నా మేనల్లుడే తప్పు చేశాడు అని నువ్వు అనుకుంటున్నావు కదా. నా మేనల్లుడు ఒక్కడే తప్పు చేయలేదు. నా మేనల్లుడితో పాటు మరొకరు కూడా తప్పు చేశారు. ఆ తప్పు చేసిన వాళ్ళు నీ ఇంట్లోనే ఉన్నారు. మరి ఆ తప్పు చేసిన వాళ్ళకు కూడా శిక్ష పడాలి కదా రామరాజు అంటూ ఇంకా భద్రావతి మాట్లాడేసరికి అచ్చు బాబోయ్ బాబోయ్, ఈవిడ నా గురించే నిజాన్ని బయట పెట్టడానికి వచ్చేసింది. ఇప్పుడు గనక ఆవిడ నిజాన్ని బయట పెట్టిందనుకో, నా పరిస్థితి ఏంటి? నేను ఏం చేయాలి? ఏ రకంగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇంకా ఇద్దరు కూడా వల్లి కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా నర్మదా ఇటు ప్రేమ, చూసావక్క, ఇప్పుడు మా అత్త ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే వల్లియే తీసుకెళ్ళి తనను దింపిందే అని, వల్లియే అప్పగించిందని చెప్పడం కోసం వచ్చిందక్క. వచ్చింది, నాకు అర్థమైపోతుంది, క్లియర్గా అర్థమైపోతుంది అంటూ మాట్లాడేసరికి ఏంటి ఇప్పుడు మీ అత్త నిజాన్ని బయట పెడుతుందా అనగానే ఖచ్చితంగా బయట పెడుతుంది అత్త. బయట పెట్టకుండా ఎందుకుంటుంది? ఖచ్చితంగా బయట పెడుతుంది. ఎందుకంటే పెట్టాలి, పెట్టకపోతే ఎలా తెలుస్తుంది? మా అత్త వల్లి ఇదంతా చేసిందని, వల్లి సహాయంతో అమూల్యను తీసుకువెళ్ళామన్న విషయం చెప్తుంది చూడు, ఖచ్చితంగా చెప్తుంది, చూస్తూ ఉండు అనగాని, ఏ అమూల్య ఎలా రా అని చెప్పనేసరికి, నా కూతుర్ని ఎందుకు పిలుస్తున్నావు భద్రావతి? నా కూతుర్ని పిలవలసిన అవసరం ఏముంది? నా కూతురుతో ఏం పనుంది అంటూ వేదవతి భద్రావతిని అడిగేసరికి, ఒక్క నిమిషం ఉండు వేదవతి, నీ కూతురుతో ఏం పనుందో, నీ కూతుర్ని అసలు ఆ సమయంలో బయటికి ఎవరు తీసుకొచ్చారో, తనంతట తానుగా వచ్చిందో లేక ఎవరైనా తీసుకొస్తే బయటకొచ్చారో, అసలు విశ్వను ఇది ప్రేమించింది కదా, ప్రేమించడానికి కారణమేంటో కనుక్కున్నావా? విశ్వ అంటేనే అసహ్యం కదా మీ కుటుంబంలో వాళ్ళందరికీ. మరి అలాంటిది విశ్వను చూస్తేనే కయ్యమనే అమూల్య విశ్వతో ఎలా ప్రేమాయణో నడిపిందంటావు? ఈ విషయాల వెనక ఎవరో ఉండే ఉంటారు కదా అని చెప్పి ఇంకా భద్రావతి కాస్త అనేసరికి, అచ్చు బాబోయ్, ఈవిడ నా విషయం గురించి బయట పెట్టేయడానికే వచ్చింది. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఈ విషయం బయటకు వస్తే, ఈవిడ నేనే ఇదంతా చేశాను అన్న విషయం చెప్పేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి అని తెగ కంగారు పడిపోతుంటుంది. ఇంకా వల్లి అయితే, ఇలా రా అమూల్య అని చెప్పాను కానీ అమూల్య వస్తుంది. చూడమూల్య, విశ్వ అంటే నీకు ముందు నుంచి ఇష్టం ఉందా? విశ్వను నువ్వు ప్రేమించావా అనగాని, చిచి ప్రేమించలేదు అనగాని, సరే విశ్వను ముందు నుంచి ప్రేమించలేదు, అసలు నీకు విశ్వ మీద ప్రేమ ఎలా కలిగింది? నార్మల్గా విశ్వ వచ్చి నీకు ప్రపోజ్ చేయగానే నువ్వు యాక్సెప్ట్ చేసేసావా? చేసి ఉండవు కదా అనగానే చేయలేదు అని చెప్పనేసరికి, మరి నిన్ను విశ్వను యాక్సెప్ట్ చేయమని ఎవరైనా చెప్పారా? నీ మనసును ఎవరైనా మార్చారా? అసలు విశ్వను పెళ్లి చేసుకునే ఆలోచన నీకు ఉంది కదా ముందు, తర్వాత వద్దనుకున్నావు, ఎందుకంటే మీ అమ్మ నాన్న అన్న వదిలిన ప్రేమ నచ్చి, ఓకే ఒప్పుకుంటాను. మరి నీకు తెల్లవారితే పెళ్ళనగా నువ్వు అంత దూరం రావాల్సిన అవసరం ఏముంది? విశ్వని పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసేసుకున్న దానివి విశ్వ ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేశావు? ఫోన్ లిఫ్ట్ చేసి విశ్వ రమ్మనగానే ఒంటరిగా వచ్చేస్తావా? రాను అని చెప్తావు కదా అని చెప్పాను కానీ రాను అని చెప్పాను అనేసరికి, ఓ రానని చెప్పావు, మరి విశ్వ దగ్గరికి ఎలా వెళ్ళావు? రానని చెప్పిన దానివి అక్కడికి ఎలా వెళ్ళావు అంటూ భద్రావతి అడిగే ప్రశ్నలకు అది అనగానే, నేను చెప్పనా? నీ ఎంతటా నువ్వు వెళ్ళలేదు. విశ్వను ప్రేమించమని నీకు చెప్పారు, విశ్వ దగ్గరికి నిన్ను తీసుకువెళ్ళింది కూడా ఆ వ్యక్తే కదా. ఆ వ్యక్తి చెప్పడం వల్ల నమ్మకంతోటే నువ్వు అక్కడికి వెళ్ళావు. కానీ మా విశ్వ నిన్ను లాక్కుని వెళ్ళిపోయాడు, అంటే నిన్ను తీసుకుని వెళ్ళిపోయాడు అంటూ మాట్లాడేసరికి, ఏంటమూల్య ఏంటిదంతా? నీ ఎంతట నువ్వే వెళ్ళాను అని చెప్పావు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీకు ప్రేమించమని ఎవరు చెప్పారు? నీకు నార్మల్గానే విశ్వ అంటే ఇష్టం ఉండదు కదా, మరి విశ్వను ప్రేమించాలన్న ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? అసలు నీకు విశ్వను ప్రేమించాలి అని ఎప్పుడు అనిపించింది, ఎందుకు అనిపించింది అంటూ చెప్పేసేసరికి, అది అనగానే, ఓహో నిజం చెప్పడానికి భయపడుతున్నావా? నిజం చెప్తే ఏం జరుగుతుంది అని అనుకుంటున్నావా?
ఓకే, సరే, నాకు అర్థమైంది. ఇప్పుడు నువ్వు నిజం చెప్పాలనుకుంటున్నావు, కానీ ఆ నిజాన్ని బయట పెడితే ఎన్ని ఇబ్బందులు వస్తాయో, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని భయపడుతున్నావు, అంతే కదా? నీ భయం ఏంటో నాకు అర్థమైంది అమూల్య అంటూ మాట్లాడేసరికి, ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నీకు భయమా? నిజం చెప్పడానికి భయపడుతున్నావా? అసలు ఏం నిజం చెప్పడానికి భయపడుతున్నావు? దేని గురించి చెప్పడానికి భయపడుతున్నావు అమూల్య? అసలు ఎవరున్నారు నీ మెడలో తాలి? అసలు విశ్వను ప్రేమించమని ఎవరు చెప్పారు? నిన్ను తీసుకెళ్లి విశ్వకు అప్పగించింది ఎవరు? చెప్తావా చెప్పవా అంటూ ఇంక వేదవతి అడిగేసరికి, ఒక్క నిమిషం వేదవతి, నేనున్నాను కదా, నేను చెప్పేస్తాను. అసలు విశ్వను ప్రేమించమని ఎవరు చెప్పారో, విశ్వ పక్కన ఎవరు ప్రేమిస్తే విశ్వ జీవితం, నీ జీవితం బాగుంటుందని చెప్పారో, ఆ అర్ధరాత్రి పూట ఎవరు నిన్ను విశ్వ దగ్గరికి తీసుకెళ్లారో అన్నీ కూడా చెప్పేస్తా అని చెప్పనేసరికి, చెప్పు, ఇంకెందుకు ఆలస్యం, చెప్పు అంటూ ఇంకా అందరూ కూడా ఈగలుగా వెయిట్ చేస్తూ ఉండగా, నన్ను విశ్వను ప్రేమించమని చెప్పింది, నన్ను విశ్వ దగ్గరికి ఇంట్లో ఉండగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించి తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించింది ఎవరో కాదు, వల్లి వదిన. వల్లి వదిన చెప్పడం వల్లే నేను విశ్వను ప్రేమించాను. వల్లి వదిన చెప్పడం వల్లే విశ్వతో మాట్లాడాను. వల్లి వదిన చెప్పడం వల్లే ఆ రోజు రాత్రి విశ్వను కలవడానికి వెళ్ళాను. కానీ వల్లి వదిన నన్ను దగ్గరుండి ఆ రోజు కరెంటు తీసేసి మరీ తీసుకువెళ్ళింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఎందుకంటే ఈ మాటలన్నీ కూడా రామరాజు మీద ఒట్టు వేయించి చెప్పిస్తుంది. నార్మల్గా అయితే అమూల్య చెప్పదు అన్న విషయం తనకు తెలుసు, అందుకని ఒట్టు వేయించి మరీ చెప్పించేసరికి ఇంకా అమూల్య మొత్తం విషయం అంతా కక్కేస్తుంది. ఎందుకంటే రామరాజు అంటే అమూల్యకు చాలా ఇష్టం. అలాంటిది అమూల్య రామరాజు మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్తుంది? నిజమే కదా చెప్తుంది. సో అందుకోసమని నిజం చెప్పాలని మొత్తం నిజం చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ. ఏంటి అమూల్యనా ఏంటి అమూల్య, ఏం మాట్లాడుతున్నావు? వల్లి నిన్ను విశ్వను ప్రేమించమని చెప్పడం ఏంటి అంటూ చందు వచ్చి అడుగుతాడు. అవునన్నయ్య, వల్లి వదిన చెప్పడం వల్లే నేను విశ్వని ప్రేమించాను. వల్లి వదిన ఆ రోజు రాత్రి కూడా విశ్వ దగ్గరికి నన్ను తీసుకువెళ్ళి విశ్వకు అప్పగించింది. విశ్వ దగ్గరికి వల్లి వదిన తీసుకువెళ్ళకపోయి ఉంటే ఆ రోజు నాన్న చూసిన సంబంధాన్ని నేను చేసుకునేదాన్ని. ఇదే జరిగిందన్నయ్య. నిజానికి వల్లి వదిన చెప్తేనే నేను వెళ్ళాను అంటూ అసలు విషయం చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. ఎందుకంటే వల్లికి అసలు ఏమీ తెలియదని, వల్లియే నాకు తగ్గ కోడలని రామరాజు తెగ పొంగిపోతున్నాడు కదా. ఇప్పుడు వల్లియే ఇదంతా చేసిందన్న విషయం తెలిసాక రామరాజుకి చాలా కోపం వస్తుంది. అప్పటికే చెల్లెల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన చందు ఇంకా చెల్లెల జీవితం అలా అయిపోవడానికి కారణం వల్లి అన్న విషయం తెలిసాక ఇంకా చాలా కోపంతోటే ఇంకా ఏంటి వల్లినా అని చెప్పాను. కానీ అవునన్నయ్య, వల్లి వదిన నన్ను విశ్వని ప్రేమించమని చెప్పింది. వల్లి వదిన చెప్పడం వల్లే నేను విశ్వని ప్రేమించాను. విశ్వ నా జీవితాన్ని నాశనం చేయడానికే అక్కడికి తీసుకువెళ్ళాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. మా ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది కూడా వల్లి వదినే. విశ్వ దుర్మార్గుడన్న విషయం నాకు తెలిసే ప్రేమించను అది ఇది అంటేనే వల్లి వదిన ప్రేమించి తీరాలి అంటూ చెప్పుకొచ్చి నన్ను మాయ చేసి నా మనసుని మార్చి వల్లి వదిన చెప్పడం వల్లే ప్రేమించాల్సిన పరిస్థితి వచ్చిందన్నయ్య అంటూ చెప్పేసేసరికి ఇంకా వల్లి చెంప చెల్లు అనిపిస్తాడు. ఇప్పుడు చెప్పు రామరాజు, నాకు నా మేనల్లుడే తీసుకుని వెళ్ళిపోయాడు, కిడ్నాప్ చేసి తీసుకుపోయాడు, ఎత్తుకుని వెళ్ళిపోయాడు అంటూ చెప్పుకొచ్చావు కదా. మరి ఇప్పుడు చెప్పు, నా మేనల్లుడు తీసుకెళ్ళాడో లేక నీ పెద్ద కోడలు తీసుకెళ్ళి మరి అప్పగించిందో ఇప్పుడు మాట్లాడవేంటి, నోరు మెదపవేంటి అనగానే, అన్నయ్య ఏం చేద్దాం అన్నయ్య అనగానే, ఏముంది ధీరజ్, అందులో ఆలోచించడానికి ఏముంది? విశ్వ అమూల్యను ఎత్తికెళ్ళిపోయాడు అని విశ్వ మీద మనం కంప్లైంట్ ఇచ్చాము. అసలు విశ్వకు అవకాశం కల్పించిందే వల్లి కదా. మరి వల్లికి కూడా కంప్లైంట్ ఇచ్చి వల్లిని కూడా జైల్లో పెట్టించాల్సింది కదా అంటూ చెప్పేసేసరికి బా అని చెప్పాను. కానీ నార్మీ, అసలు నీకు సిగ్గు శర్మ అనేది ఉందా? నీతి న్యాయం అలాంటివి ఏమైనా ఉన్నాయా?
ఇంటి ఆడపడుచు కోసం ఎంత పిచ్చి పని చేస్తావా? ఏంటి చందు, ఇదొకటేననుకుంటున్నావా? అసలు నీకు ఇక్కడ ఒక అనుమానం రావాలి. వల్లి మేం చెప్పినట్టు ఎందుకు చేస్తుంది? మేం చెప్పినట్టు చెయ్యాల్సిన పరిస్థితి వల్లికేంటి? చెయ్యను, మీకు మా మామయ్య గారికి పగలున్నాయి, నేనెందుకు మా కుటుంబాన్ని బాధ పెట్టుకోవాలి అన్న మాట చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదో ఆలోచించారు. అసలు అమూల్య విశ్వాల మధ్య ప్రేమాయణం నడిపింది ఈ ప్రేమాయణం నడిపింది. పెళ్లి వరకు తీసుకొచ్చారు. ఎంగేజ్మెంట్ చెడగొట్టడానికి ప్రయత్నించారు, పెళ్లి చెడగొట్టడానికి ఇలా ప్రయత్నించి ఇంకా విశ్వ దగ్గరికి తీసుకువెళ్ళి అమూల్యను అప్పగించి అక్కడి నుంచి వాళ్ళు వచ్చేసారు. అమూల్య ఎంతగానో బ్రతిమాలింది, కానీ నేను రామరాజు మీద ఉన్న కోపంతోనే నిన్ను ప్రేమించానే తప్ప నేను నిజంగా నిన్ను ప్రేమించలేదు అన్న విషయం చెప్పడంతో అమూల్య చాలా చాలా బాధపడింది. అంత బాధపడిన అమూల్యను నేను చూసి చాలా సంతోషపడ్డాను అంటూ మొత్తం విషయం అంతా, ఎందుకంటే అక్కడ విశ్వతో పాటు భద్రావతి కూడా చాటుగా ఉండి వింటుంది. ఎందుకంటే భద్రావతి కనిపిస్తే పెద్దమ్మ అంటూ విసిగించేస్తుందేమోనన్న భయంతోనే భద్రావతి దూరంగా ఉండి ఇవన్నీ గమనించడంతో ప్రతి ఒక్క విషయం ఇక్కడ చెప్తుంది. ఇప్పటికీ మీకు అనుమానం రాలేదా వేదవతి? వల్లి ఇవన్నీ ఎందుకు చేసిందో అని మీకు కొంచెం కూడా అనుమానం కలగట్లేదా? అది విషయం చెప్తాను వినండి. వల్లికి నేను 10 లక్షల రూపాయలు ఇచ్చాను. విశ్వకు ఇటు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడపమని వల్లికి 10 లక్షల రూపాయలు ఇచ్చాను. 10 లక్షలు ఇస్తే ఆడబడుచు అన్న విషయం కూడా పట్టించుకోకుండా, ఆడబడుచు జీవితం నాశనం చేస్తున్నాను అన్న ఆలోచన కూడా లేకుండా 10 లక్షల రూపాయలు తీసుకుని విశ్వకు ఇటు అమూల్యకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది ఈ వల్లినే అంటూ చెప్పేసేసరికి, ఆఫ్టర్ ఆల్ నీ కోడలు 10 లక్షల కోసం అమ్ముడుపోయింది రామరాజు. అది ఇంటి పెద్ద కోడలు, ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేయడానికి. మరి ఇలా చేస్తే నా మేనల్లుడు కంటే వల్లియే తప్పులు ఎక్కువ చేసినట్టు అనిపిస్తుంది కదా. అసలు వల్లియే ఏ తప్పు చేయకపోయి ఉంటే ఈరోజు నా మేనల్లుడికి అమూల్యతో ఇంత రాద్ధాంతం జరిగేదా? జరుగుండేది కాదు కదా అంటూ చెప్పేసేసరికి అది అనగానే, చెప్పు రామరాజు, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేసి నీ కోడల్ని కాపాడుకోవాలనుకుంటున్నావు అనగానే, నా కోడల్ని కాపాడుకోవాల్సిన అవసరం నాకేముంది? తప్పు చేస్తే ఎవరినైనా శిక్షించడమే మాకు తెలుసు. ఒరే పెద్దోడా అని చెప్పాను, కానీ ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను నాన్న, 1 మినిట్లో వచ్చేస్తానన్నారు అని చెప్పనేసరికి ఈలోపు అందరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా వల్లికైతే చెమటలు కారిపోతూ ఉంటాయి. ఇంకా నర్మదా ఇటు ప్రేమ ఇద్దరు కూడా, చూసావా ఎంత ధైర్యంగా కూర్చుందో అని చెప్పాను, కానీ చివరి క్షణాలు కదక్క. ఎందుకంటే మామయ్య గారికి వచ్చిన కోపానికి, చందుబాబు గారికి వచ్చిన కోపానికి ఈవిడ గారిని ఖచ్చితంగా జైలుకు పంపిస్తారు. మరి అలా పంపించినప్పుడు ఈవిడ ఇక్కడ సైలెంట్గా ఉండకపోతే ఏం చేస్తుంది, వణికిపోకపోతే ఏం చేస్తుంది అంటూ మాట్లాడేసరికి, బా అదేం వద్దు బా, ప్లీజ్ బా, ఇంటి పరువును తీసుకుంటామా బా, ప్లీజ్ బావా, అది నా దగ్గరే ఉంది బావా, ఇచ్చేస్తాను బావా కావాలితేను అని చెప్పనేసరికి, కావాలితే ఇచ్చేయడం ఏంటి, మీ బావాలకు అవసరం లేదంట, కావాలంటే ఇచ్చేరేమని, ప్లీజ్ బావా నన్ను అరెస్టు చేయించొద్దు బావా అంటూ వల్లి బ్రతిమాలుతుంది. అరెస్టు చేయించొద్దా? మరి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసిన దాన్ని నిన్ను ఎలా అంత ఈజీగా వదిలేస్తానో? నా చెల్లెలికి విశ్వగాడికి మధ్య ప్రేమ రాయబారం నడిపావు. ఆఫ్టర్ ఆల్ 10 లక్షల కోసం నా చెల్లెల జీవితాన్ని తీసుకెళ్లి వాడి పాదాల దగ్గర పడేసావు కదా. నా అమూల్య కరెక్ట్గా ప్రేమ చెప్పింది కాబట్టి, ప్రేమ తాళి వేసుకోమని చెప్పింది కాబట్టి తాళి వేసుకుంది. అదే ప్రేమ తాళి వేసుకోమని చెప్పకపోయి ఉంటే, ఒకరోజు రాత్రంతా పలానా రామరాజు గారి కూతురు ఆ విశ్వగాడితో కలిసి ఉంది ఒక రాత్రంతా అంటూ ఎంత చెడ్డ పేరు వచ్చేది. నా చెల్లెల జీవితాన్ని నాశనం చేసావు కదే. నా చెల్లెలు ఎప్పుడు కూడా ఏ తప్పు చేయలేదు, కానీ అలాంటి నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశావు. నా చెల్లెల జోలికి వస్తే నేను ఎవరిని వదిలిపెట్టను అని నీకు తెలుసు. ఆ రోజు కూడా పార్కులో చూసిన తర్వాత నేను ఆ విషయం నాన్నకు చెప్తాను అంటే ఏమన్నావు? ఇప్పుడు మామయ్య గారికి చెప్పొద్దు, చెప్తే మామయ్య గారు
ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకుంటారు, ఏదో ఒకటి జరుగుతుంది బావా. వద్దు బావా, ఇప్పుడు చెప్పొద్దు అంటూ ఏం చెప్పుకొచ్చావే, కానీ ఇప్పుడు నాకు అంతా అర్థమవుతుంది. నువ్వేంటో, నీ మనస్తత్వం ఏంటో, నువ్వు చేసిన పనేంటో మొత్తం తెలుస్తుంది అంటూ చెప్పేసేసరికి, అది కాదు బా, నేను ఎంత చెప్పినా నా మాట అర్థం చేసుకోవా? నా మాట అర్థం చేసుకోకుండానే నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు బావా. నేను 2 కుటుంబాలు అనగానే 2 కుటుంబాలు ఒకటి చేయమని నీకు చెప్పానా? 2 కుటుంబాలు ఒకటి చేయాలన్న ఆలోచన నీకు వచ్చుంటే ఆ పని డబ్బులు తీసుకోకుండా చేసేదానివి. కానీ డబ్బులు తీసుకుని చేసావు అంటే దీని వెనక ఏదో అర్థం పరమార్థం ఉంది. అంటే మా కుటుంబాన్ని నాశనం చేయాలన్నా, మా కుటుంబం ప్రతి క్షణం క్షోభించాలన్న ఉద్దేశమా? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇదంతా కూడా నా వల్లే అంటూ ఇంకా మాట్లాడేసరికి, నీ వల్లే కదా, నీ వల్ల కాకపోతే ఎవరి వల్ల? నీ వల్లే కదా జరిగింది. నువ్వు నా చెల్లెల విషయంలో ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా ఉండడం వల్లే కదా ఎంత పెద్ద ప్రమాదం ఏర్పడింది. అదే నువ్వు వాళ్ళు ఈ మాట నీకు చెప్పిన తర్వాత మాకు చెప్పుంటే మేము ఇంతవరకు తీసుకొచ్చే వాళ్ళం కాదు కదా. 10 లక్షల కోసం ఆశపడి నువ్వు మీ అమ్మ కలిసి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేసారా? ఆ రోజు రాత్రి కరెంటు పోయింది. ఎందుకు కరెంటు పోయిందో కూడా మాకు తెలియదు. అంటే కావాలని కరెంటు తీసేసి మరీ నా చెల్లెలి జీవితాన్ని ఆ రకంగా నాశనం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. చిచ్చి, ఇన్ని రోజులు నీలాంటి దాంతోట కలిసి ఉన్నాను. డబ్బు కోసం గడ్డి తినే నీలాంటి దాంతోట కాపురం చేశాను. నువ్వు నా దగ్గర ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. అటు మా చెల్లి, ఇటు నేను ఇద్దరం కూడా విడాకులకు అప్లై చేసి నీ జీవితాన్ని వదిలేసి నా దారి నేను చూసుకుంటాను. నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిన నిన్ను క్షమించి ఇంట్లో పెట్టుకోవడం నా వల్ల కాదు. అస్సలు నిన్ను ఇంట్లో పెట్టుకునే అవకాశమే లేదు అంటూ చెప్పేసేసరికి, ప్లీజ్ బా, ఇదే మొదటి తప్పుగా క్షమించు బావా. ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను బావా. ఇంకెప్పుడు ఏ పొరపాటు చెయ్యను బావా. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు బావా. ఈ ఒక్క తప్పుకి కాసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు తప్పులు చెయ్యను అంటున్నాను కదా, నన్ను క్షమించు బావా అంటూ చెప్పేసేసరికి, నిన్ను క్షమించడం అంటూ జరగడం చాలా కష్టం. ఇప్పుడు నువ్వు ఏం చేసినా, ఏం చెందినా, నువ్వు నాకు ఎన్ని అబద్ధాలు చెప్పాలని ప్రయత్నించినా అదైతే చాలా కష్టమే. నిన్నైతే క్షమించి అవకాశమే లేదు అనేసరికి, ప్లీజ్ బావా, అలా అంటే కష్టం బావా. ప్లీజ్ బావా, నేను ఏ తప్పు చేయలేదు బావా. నన్ను క్షమించి నాకు మరొక అవకాశం ఇవ్వు బావా. ప్లీజ్ బావా అంటూ ఎంతగానో బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలితే ఏం చేస్తే మాత్రం అవకాశం ఉంటుందా? అవకాశం అయితే ఇచ్చే అవసరం ఉండదు కదా అంటూ చెప్పడంతో, నిన్ను భరించే శక్తి, ఓపిక నాకు అస్సలు లేదు. నేను నిన్ను భరించలేను కూడా. నువ్వు నన్ను మర్చిపోయి వదిలేస్తే బాగుంటుంది. లేదంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పనేసరికి, ఒక్క అవకాశం బావా, ఇంకెప్పుడు ఏ తప్పు చేయలేను. ఈ ఒక్క అవకాశం ఇవ్వు బావా, ఇంకెప్పుడు తప్పు చేయను. ప్లీజ్ బావా అంటూ బ్రతిమాలుతుంది. ఎంత బ్రతిమాలినా కానీ వెంటనే, చిన్నోడా పోలీసులకి ఫోన్ చేసావా అనగానే, చేశానన్నయ్య అని చెప్పనేసరికి, చేశానన్నయ్య, వచ్చేస్తున్నారు పోలీసులు అనగానే, రావాలి, వల్లిని అరెస్ట్ చేస్తే పోలీసులకు ఫోన్ చేశాను అనేసరికి, సరే అని పోలీసులు వస్తున్నారు అని చెప్పడంతో సరేనని చెప్పి ఇంకా అక్కడి నుంచి వద్దు వద్దని కాళ్ళు పట్టుకుంటుంది. రామరాజు కాళ్ళు, ఇటు అందరి కాళ్ళు పట్టుకున్నా కానీ ఈలోపు పోలీసులు రానే వస్తారు. రండి ఇన్స్పెక్టర్ గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. నా చెల్లెల్ని ఆ విశ్వ ఒక్కడే ఎత్తుకుపోయాడు అని చెప్పాను కదా. విశ్వ ఒక్కడే కాదు, ఈ వల్లి కూడా తనకు సహాయం చేసింది. వల్లి కూడా సహాయం చేయడం వల్లే వల్లియే తీసుకెళ్ళి ఆ విశ్వగాడికి అప్పగించింది చెప్పేసేసరికి, సరే అని ఇంకా పోలీసులు కాస్త అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు. ఎంత బ్రతిమాలుతున్నా, ఎంతమందిని బ్రతిమాలా కానీ ఎవ్వరు మాట వినిపించుకోరు. ఇటు భాగ్యాన్ని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా అందరూ కూడా అమూల్య అంటూ పట్టుకుంటారు. ఎందుకే నా కూతురు జీవితాన్ని ఈ రకంగా నాశనం చేయాలనుకున్నావు? నా పెద్ద కోడలికి డబ్బాస చూపించి నా పెద్ద కోడలు
నీకు సహాయం చేసేటట్టుగా చేసి ఎంత చేయాలా, నా భర్త మీద కక్ష తీర్చుకోవడం కోసం ఈ రకంగా చేయాలా అంటూ మాట్లాడేసరికి, అవును మరి కక్ష తీర్చుకోవాలి కదా, నా చెల్లెలి జీవితాన్ని తీసుకొచ్చి ఇలా చేస్తే చూస్తూ ఊరుకుంటానా అనగాని, నేనిక్కడ సంతోషంగా లేనని ఎవరు చెప్పారు, నేనిక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు ప్రతి క్షణం నువ్వు నన్ను టార్చర్ పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నావు, బాధ పెడుతున్నావు. ఇంతెలా బాధ పెట్టి నన్ను ఇంత క్షోభ పెడితే నీకేం కలిసి వస్తుందే, ప్రతి క్షణం ఎందుకు నన్ను ఇంతెలా బాధ పెడుతున్నావు అంటూ భద్రావతి కాస్త వేదవతి నిలదీస్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి భద్రావతి తన మేనల్లుని జైల్లో పెట్టించినందుకు గాను వల్లి గురించి మొత్తం విషయాలన్నీ బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.